గుంటూరులోనే ఉండేవాడిని మేడం. హ్మ్. మా వైఫ్ అనిత మేడం. హ్మ్. మేము ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాం. ఓహ్! హ్మ్. ఫేస్‌బుక్‌లో మంచిగా ఫ్రెండ్‌గా అయిపోయాం ఫస్ట్. హ్మ్. ఇద్దరు క్లోజ్ అయిపోయాం మంచిగా. ఓకే. ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 2 ఇయర్స్ నుంచి మేడం. ఓకే. సో, అయితే మేమిద్దరం మంచిగా ఫ్రెండ్‌షిప్ క్లోజ్ అయిపోయింది. హ్మ్. ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకున్నారు. చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదండి. ఓకే. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే. సో, చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారోళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికెళ్ళాల్సొచ్చి, ఆ ఫోన్ అక్కడ పెట్టేసి, ఆ చాటింగ్ అలాగే ఉంచేసి ఎళ్ళిపోయింది బయటికి. హ్మ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసారు. సో, అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా, బయటికెళ్ళిపోతుంది పాప, చాలా డిస్టర్బెన్స్‌లో ఉందనేసి వాళ్ళు గ్రహించి, హ్మ్. తనకి అర్జెంట్‌గా పెళ్లి చేయాలని చెప్పారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే, ఆ సమయం ఇనేసి ఇలా ఇలా జరుగుతుంది, ఏం చేయాలని నాకు చెప్పింది. సో, నేనేం చేశానంటే, సరే ఇది మరి మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం గదా! ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం. మరి నువ్వంటే నాకిష్టం గదా! నేనంటే నీకిష్టం గదా! క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి? అదేనండి, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నాం ప్రస్తుతానికి. అంటే మానసికంగానా? శారీరకంగానా? మానసికంగా ప్రస్తుతానికైతే అలాగే ఉంది. అప్పటికి. అప్పటికే హ్మ్. ఉంది. ఆ సమయంలో ఇద్దరం బయటికి రావాలని నిర్ణయించుకున్నాం. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అవునండి. అదెందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటే సరిపోయేది కదా! సో, వాళ్ళు ఒప్పుకోవట్లేదన్నారు అప్పుడు. ట్రై చేసారా మీరు? చేశామండి ఫస్ట్. ఓకే. చెప్పండి. ఆ సమయంలో బయటికి రావాల్సొచ్చింది. పెళ్లి చేసుకున్నాం. హ్మ్. కొన్ని రోజులు బాగున్నాం మేడం. మీరు వర్కింగా? ఏం చేస్తూ ఉంటారు? వర్కే మేడం. ఓకే. ఆ అమ్మాయి? ఆమె కూడా జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంది. ఓకే. పెళ్ళయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసిందా? ఇరువైపులా మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా? తెలిసింది సార్. తెలిసింది. ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉండేవారా? గుంటూరులోనేనా? హైదరాబాద్ వచ్చాం సార్. హైదరాబాద్ వచ్చేసారు. రైట్. ఓకే. తర్వాత చెప్పండి. పర్లేదు. కంగారు పడకండి. చెప్పండి. ఆ సమయంలో మేమిద్దరం వాళ్ళ అమ్మ నాన్నకి తెలియపరిచాం పెళ్లి చేసుకున్నామనేసి. సో, వాళ్ళు గూడా కొంచెం ఆలోచించుకున్నారు. సరే మరి ఒకరోజు వచ్చి పోండి అనేసి వాళ్ళు చెప్పటం జరిగింది. అలా వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళాము. అంత పుసుక్కున ఒప్పేసుకునేవాళ్ళు ఏదో పెళ్ళికి అడిగితే ఒప్పుకునేవాళ్ళు గదా! అలా జరగలేదు మేడం. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది. పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ల తర్వాత? 2 ఇయర్స్ అయింది మేడం. 2 ఇయర్స్ తర్వాత రమ్మన్నారా? ఆ! ఓకే. ఆ సమయంలో ఇంగ ఎళ్ళాల్సొచ్చింది. ఎళ్ళాము. వాళ్ళు గూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. హ్మ్. ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది మేడం. ప్రెగ్నెన్సీ సమస్య? సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి సమస్య మొదలైంది మేడం. అది చెప్పాలా? ఆ సమయంలో తను నాకు తెలియకుండా బాగా నన్ను టార్చర్ చేసేది. అంటే ఎలాగా? అంటే ఫోను ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? ఇలాగ బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది. అలా ఏంటి లేదు, నువ్వు కావాలంటే నా చాట్ చూసుకో హ్మ్. అనేసి నేను తనకి ఫోన్ ఇచ్చాను. నా హ్మ్. ఫోన్ కూడా తనకి చూయించాను. కానీ అయినా నమ్మదు. ఇలా టార్చర్ పెట్టేది నాకు. ఇదంతా ప్రెగ్నెంట్ అయిన తర్వాత, అవును సార్. కన్సీవ్ అయిన అవును తర్వాత. సార్. ఓకే. తర్వాత ఆ సమయంలో నేను గూడా ఏం చేయాలో తెలియక తను కూల్ చేయటం స్టార్ట్ చేశాను. హ్మ్. నువ్వు కావాలంటే నన్ను అనుమానించు మాకు. నేనేంటో నీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి. హ్మ్. నువ్వు మధ్యలో ఇలా అనటం కరెక్ట్ కాదు గదా! నీకెవరైనా చెప్తున్నారా ఇలాగా? లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా మారిపోయావు అనేసి నేను తనకు చెప్పడం జరిగింది. లేదు లేదు నువ్వు మారిపోయావు అనేసి నన్ను బాగా. నీ ఫోన్‌లో ఏమన్నా దొరికిందా ఆ అమ్మాయి వెతికినప్పుడు? ఏం లేదు సార్. నువ్వు ఏదైనా ఎవరితోనో వేరే స్త్రీలతో జనరల్‌గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతాం కదా సార్. అదే సమయంలో తనకి ఫోన్ మాట్లాడడం ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత? అవునండి. హ్మ్. జనరల్‌గా ఫోన్ మాట్లాడతాం కదా సార్. మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తది కదా సార్. సో, దాన్ని అలా ఆలోచించి చేసుకుంది. ఇమాజినేషన్ అలా చేసుకుంది. ఆలోచించి నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది. ఏ సమయంలో ఫోన్ ఆ సమయం నుంచి నువ్వు వాట్సాప్ కాల్ చేసి, వీడియో ఫోన్ నాకు చెయ్యి. నువ్వెక్కడున్నావు అనేసి ఇలా చేయడం జరిగింది. ఓకే. హ్మ్. నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది. తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు. తను ఎవరైతే చెప్తున్నారో అదంతా నమ్మేసి నన్ను అనుమానిస్తా ఉంది. హ్మ్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళింది కదా మేడం. నన్ను అనుమానిస్తా ఉంది. హ్మ్. సరే నా బర్త్‌డే వస్తుంది కదా! నీ బర్త్‌డే గిఫ్ట్ ఇస్తాననేసి చెప్పింది. హ్మ్. చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయా. నా బర్త్‌డే కదా! సరే ఏం గిఫ్ట్ ఇస్తది లేకుంటే నన్ను మంచిగా ఓన్ చేసుకుంటదేమో, ఇయన్నీ మానేసి మంచిగా ఫ్రెండ్లీగా అవుతదేమో అనేసి నేను హెరాస్మెంట్ ఆపేస్తదేమో అనుకున్నాం. ఎక్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. సో, అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది. ఆ? అబౌటా? అబార్షన్ చేయించుకుందా? అవును సార్. మీకు తెలియకుండా, మీ పర్మిషన్ తెలియకుండా. లేకుండా అవును. అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందా నేను ఏం ఇలా లేదు సార్. చేసుకుంటున్నానని చెప్పి?
సర్ప్రైజ్ అదే. సర్ప్రైజ్ అంటే మరి నేను వాళ్ళ తను ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు ఆవిడ తెలియకుండా చేస్తుంది, వాళ్ళకి కూడా తెలియకుండా. అది వాళ్ళకి నాకు చెప్పలేదు సార్ నాకు ఏ విషయం. నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా, సో అక్కడ హ్యాపీగా ఉన్నారు, ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో మాట్లాడుద్దాం హోప్తో ఉన్నాను. ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా, సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను. ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా ఆ సమయంలో. ఇప్పుడున్న ప్రొసీజర్లో చాలామంది పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. Whatever it is, ఒక ఫాదర్ అవుతాననే కళ కాస్త చెదిరిపోయింది కదా? అవునండి. ఉమ్. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతా ఉన్నాను. అవును. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా ఫ్యామిలీ ఒకటి స్టార్ట్ అవుతుంది. వెరీ సాడ్. ఆ సిచ్యువేషన్లో తను ఇలా చేయటం నేను జీర్ణించుకోలేకపోయాను. కరెక్ట్. మరి ఏంటయిందన్న? ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీకి వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం జరిగింది. ఏమి నమ్మింది? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? ఆ పిల్లగాడు మంచోడు కాదు, బయట తిరుగుతూ ఉంటాడు, ఇలాగా ఏదైనా వాళ్ళు ఏది చెప్తే ఎవరు ఏది చెప్పి నమ్మేస్తా ఉంటారు. చెప్పుడు మాటలు విని అబార్షన్ చేయించుకుంది, నీ మీద అవునండి. నమ్మకం లేకుండా అవునండి. అంటారు. నేనేమనుకుంటున్నా అంటే ఇంకా మారి నా దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. సర్లేండి, అదే మీరు అలా అనుకున్నారు. ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఇచ్చింది మీకు. అవునండి. సో ఇప్పుడు ఏమంటుంది తను? తను నా దగ్గర రాను అంటుంది మేడం. ఎంతకాలం అయింది అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళి? అదే ప్రెగ్నెన్సీ అనగానే వెళ్ళింది. 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు వెళ్ళి ఎంతకాలం అయింది? 6 months అవుతుంది మేడం. 6 months నుంచి రావట్లేదు. ఇప్పుడు మీ భార్య మీతో పాటు రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? నేను అదే ఆశపడుతున్నాను. సరే, మీ వర్షన్ విన్నాం కాబట్టి మరి వాళ్ళ ఆవిడ అనిత గారితో కూడా మాట్లాడదాం. హలో అండి అనిత గారు. నమస్తే అండి. సో మీ వారు చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఏంటి విషయం ఇప్పుడు మీరు చెప్పండి. నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తావంటే ఏంటమ్మా అవి? అంటే మేడం, ఫస్ట్ మేము మా ఆయన చెప్పినట్టే ఫేస్బుక్లోనే మేము పరిచయం అయ్యాము. ఓకే. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాము. కానీ ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా అందరినీ వదిలేసుకొని వచ్చాం కదా, అందరు కూడా సరే ఇద్దరు చెరొక పని చేసుకుందాం. నేను అలా కూడా ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటా, అలాగే ఇద్దరు వెళ్తా బాగానే ఉన్నాం. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నన్ను బాగానే చూసుకున్నాడు, ఇద్దరం కూడా బాగానే ఉన్నాం. తర్వాత 2 months ప్రెగ్నెన్సీ. నేను ఆయన తర్వాత ఇక మధ్యలో ఎప్పుడు అట్లా వెళ్తున్నాడో ఏమో నేను చూడలేదు. ఎప్పుడు ఒకరోజు నేను జాబ్ చేసుకొని వస్తున్నా డ్యూటీ నుండి, వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని బైక్లో ఎక్కించుకొని నాకు ఎదురు వచ్చాడు. సరిపోయి మామూలుగా కూర్చునంటే నాకు డౌట్ రాదు కదా, వేరే అమ్మాయి నిన్ను పట్టుకొని కూర్చుందంటే అది ఎవరైనా ఆడవాళ్ళం ఎవరు తట్టుకోలేం కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా. నేను మాట్లాడాను బైక్ ఆపి నిలబెట్టి నేను మాట్లాడి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి దింపి. ఆ రోజు ఏం జరిగింది, ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి ఎవరో క్లోజ్ గా కూర్చుంది, నేను ఆపి అడిగాను. పాప ఆ టయాన్ని అడుగుతా ఉంటే మన మనసులు కాదమ్మా. అబద్ధాలు చెప్పకు. నేను బైక్ ఆపి బైక్ లో నుంచి దింపేసి నేను ఎక్కింటికి తీసుకొచ్చాను మేడం. లిఫ్టే నేను ఇచ్చింది. అది ఏం అడిగావు? ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఎవరు ఏంటనేసి అడిగాను నేను. అమ్మాయి ఏం చెప్పలేకపోయింది, స్టాండ్ నిలబడిపోయింది ఇంకా అంతే. ఇప్పుడు ఫ్రెండ్స్ సరే నేను లిఫ్ట్ అడిగాను, ఇట్లా వదులుతానన్నాడు, అన్నో తమ్ముడు ఏదో ఒకటి అనొచ్చు కదా. ఏదనుకుంటే గమ్మ నిలబడిపోయిందంటే ఎందుకు నీకు లిఫ్ట్ ఎందుకు అడుగుతారు? నీకు బంధువులు, నీకు చుట్టాలు ఎవరన్నా? గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ కూర్చున్నారా? బాగా దగ్గరికి కూర్చున్నారా? పట్టుకొని కూర్చున్నాడు సార్. పట్టుకొని ఉందా అమ్మ వెనక, ఇలా పట్టుకొని ఎలా కూర్చుంటది? భార్య కదా కూర్చుంటుంది, బయట వాళ్ళు కూర్చోరు కదా. లిఫ్ట్ అడిగితే పట్టుకొని కూర్చుంటారా? ఏమో అమ్మాయి పడిపోద్దేమో అని భయం. సరే నేను ఆపాను, ఇలా డ్రాప్ చేయమని అని చెప్పొచ్చు కదా నాకు. ఆ అమ్మాయి చెప్పాలి కదా, లేదమ్మా ఇట్లా వదలమన్నా అనేసి అనాలి కదా. అలా గమ్మున నిలబడి ఎందుకు వెళ్ళిపోతుంది? సడన్ గా అట్లా అడిగితే ఎవరైనా చెప్పలేరు కదా మేడం. ఎందుకు చెప్పలేరు? ఎవరన్నా ఎవరు నువ్వు అని అడిగితే లిఫ్ట్ అడిగానని చెప్పేసి చెప్తారు కదా. తను కామ్గా ఉంది. అటాక్ చేశానంటే నేను సాటికి వెళ్ళలేదు కదా. సరే ఓకే, దాని గురించి డిస్కషన్ అది అలా అన్నా అయి ఉండొచ్చు, ఇలాగన్నా అయి ఉండొచ్చు. ఇంకా నాకు ఎదురొచ్చాడు కదా. సరే పోనీ అది జరిగిపోయింది, అడిగాను. సరే సంథింగ్ ఎవరికైనా జరుగుతుంది ఇలా ఏదో జరిగింది అనేసి దాన్ని కూడా వదిలేసాను నేను. తర్వాత తను ఎప్పుడు డ్రింక్ చేయడం మొదలు పెట్టేశాడు. నేను ఎప్పుడైతే ఇది అడిగేసి ఇంట్లో ఎవరైనా గొడవ పడతాము, సరే డ్రింక్ చేయడము. అప్పటికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? అప్పటికి లేదు మేడం, అప్పుడు లేదు. ఇలా జరుగుతా ఉంది. జరగ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. డ్రింక్ చేసి ఇంకా ఏంటమ్మా? డ్రింక్ చేయడము, తిరగడము, ఫోన్లన్నీ మాట్లాడము. అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను నేను. సెల్లో కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి. అలా కిస్సులు చేయడము, వాళ్ళు చాట్ చేయడము, లవ్ బర్డ్స్ అలాంటివన్నీ సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి, తన సెల్లో ఉన్నాయో లేవో చూడండి మీరు. అసలు ఇంతకు మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడమ్మా? మా ఆయన జాబ్ చేస్తాడు. ఎంతవరకు వస్తుంది జీతం? ఎక్కువ ఏం రాదు మేడం, 20,000 ఎంత వస్తుంది. దాంట్లోనే అంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తాడా మీ ఆయన? దానికి తగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక నేను వెళ్తున్నాను కదా, ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నాము. అమౌంట్ కూడా సపరేట్ నేనేం పెట్టుకోను కదా, అంత ఒక దగ్గరే పెడుతుంటాము.
ఇక అట్లా తిరగడం, తాగడం, వెళ్ళడం, ఏమన్నా చెప్తే వినకపోవడము, మొత్తం ఇంకా రివర్స్ అయిపోతున్నాడు నాకు. ఏం చెప్పినా వినడంలా. అప్పటికి నేను చాలా సార్లు చెప్పాను. అమ్మ వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్క పాపని నిన్ను నమ్మి నీ వెనక వచ్చేసాను, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము కూడా అమ్మ నాన్న వదిలేసే వచ్చాం కదా మేడం. సరిగా చేసుకో అనేసి వదిలేసి వచ్చావు, నాశనం చేయడానికి వచ్చావు. నువ్వేమైనా మంచిగా వచ్చినావా? ఫోన్ లో ఎటువంటి ఫోటోలు చూసావు? అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో బెడ్ మీద పడుకున్నవి చూస్తున్నాను, కిస్ చేయడం ఉన్నవి. అలాంటి మీ దగ్గర ఉన్నాయమ్మా photos? పగల కొడతా, అబద్ధం చెప్పండి. కరెక్ట్ చెప్పు, ఒప్పుకో. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. అమ్మ ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేవు మేడం, తన సెల్లులోనే ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత తను ఏం చేస్తాడు, అది ఏంటో లాక్స్ అవని నాకు తెలీదు అంతగా. చూసిన వెంటనే కాపీ చేసుకోవాలి కదమ్మా, ఎవిడెన్స్ గా మాట్లాడాలంటే. ఎక్కడ ఇడిచి పెడుతున్నాడు సెల్. ఇంకా గొడవ స్టార్ట్ అయింది కదా, పెట్టుకోడు కదా. నేను ఇవన్నీ చూస్తాను అనుమానే కదా తనకి. కానీ నేనేం చేశానంటే ఫస్ట్ బైక్ లో ఎక్కించుకొని ఎదురొచ్చినప్పుడు కొంచెం నాకు డౌట్ వచ్చింది కదా. అప్పుడు ఏంటంటే అంత గట్టిగా వాదించకుండా అట్లా ఇట్లా నమ్మకంగా ఉండేసిన. సరే వదిలి, ఇదేదో మర్చిపోయింది అన్నట్టున్నాడు. ఆ టైంలో నేను ఆ సెల్లో చూశానండి. చూసి మళ్ళీ మొదలైపోయింది మా ఇద్దరికి గొడవ. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అప్పుడు 2 months. సరే చూసా, ఎన్నో చెప్పా. కనీసము ఒక 2 months ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉన్నప్పుడే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 3 అట్లా ఒక 1 month వరకు చూశాను. అప్పుడు కనీసం తిండికి కూడా ఇంట్లోకి ఏం తీసుకురాకుండా మానుకున్నాడు. నేను గొడవ ఎప్పుడైతే పెట్టుకున్నానో ఇంకా ఏమి ఇంట్లో కూరలు కానీ ఇంకా ఏది కూడా ఏమి నాకు తీసుకొచ్చి ఇవ్వడం, నాతో మాట్లాడడం అలాంటి ఏం చేయలేదు. ఇంకా అలాంటప్పుడు నాకు మనసు విరిగిపోయింది. నేను పెద్దవాళ్ళని కాదనేసి ఎంతో చెప్పి బతిమాడితే వాళ్ళ మాట వినకుండా ఇలా చేసుకున్నాను కదా, నాకు ఇలా జరిగింది అనేసి చాలా బాధపడుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళాను మా ఆయన్ని, ఏదో ఒకటి చెప్పి. ఇంకా ఒక్క కూతురు కదా అని వాళ్ళు కూడా సర్దుకొని అట్లా ఇట్లా పక్కన వాళ్ళు చెప్పడంలోనే ఎట్లా ఒకసారి ఇంటికి రానిచ్చారు. వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నువ్వు బాగుండాలి కదా, వచ్చిన దగ్గర నుంచి ఇలా అలా అన్నీ చేసేసి అట్లా చేశాడు. సరే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ. అప్పటి వరకు నాకు కాల్ చేయడం అలాంటి ఏం చేయలేదు. ఇంకా లేదు మేడం, కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయదు మేడం. చేయలేదు. నాకు కావాలంటే చూడండి, నా సెల్ ఇస్తే చూసుకోండి, చేస్తాడేమో. నాదైతే అలాగే ఉంది కదా. నువ్వైతే దొంగ మాటలు సరే ఆవిడ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేయొచ్చుగా. అమ్మ వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు మేడం. నేను అలా చేయలేదు. వాళ్ళందరూ కలిసి అలా చేశారు. సరే పోనీ, ఇప్పుడు నా సెల్ ఇస్తా, నీ సెల్ నువ్వు చేసినవి ఉన్నాయి, నాకు నా దాంట్లో ఫోన్లు ఉన్నాయి, చూసుకుంటారు. ఇవ్వు, నువ్వు తప్పలేనప్పుడు నువ్వు చూపించు, సెల్ తీసి ఇవ్వు, చూస్తారు. నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడతా, మూతి పగలగొడతా అబద్ధం మాట్లాడా. మీరు కావాల్సి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. నేనా అంటే నువ్వు ఎక్కడంటే అక్కడ తిరగడం, తాగడము, అక్కడ అన్ని కొత్త వెరైటీగా దాంతో దీంతో తిరిగి అలా చేసి సెల్లులు చూసుకొని నా దగ్గరికి వచ్చి ప్రవర్తించడము, ఎట్లంటే అట్లా అడగడం, అట్లా చేస్తాడు. సరే అమ్మా, ఇవన్నీ చేస్తే ఆల్రెడీ మూతే పగల కొడతానన్న దానివి కాలర్ పట్టుకొని మాట్లాడొచ్చు. అభాషణ ఎందుకు చేయించుకున్నావు? అది మేడం, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ తెలుసు, కానీ అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పలేదు. ప్రెగ్నెన్సీ చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు. ఇప్పుడు మేము కలిసి బాగుంటే సరే అది చెప్పుకోవచ్చు. నేను సంతోషంగా లేను కదా అలాంటి చెప్పుకోవడానికి. నేను సంతోషంగా ఉండి అన్ని బాగుండి మా ఆయన అంటే నీ ఉద్దేశం ఏంటి? అక్రమ సంబంధాలు అవన్నీ ఉన్నాయి, ఇతనితో నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతానో లేదో చూసా. ఒక 1 month నాకు ఫోన్ అలాంటిది ఏం రాలేదు. కానీ నా కళ్ళతో నేను చూశాను కదా ఇవన్నీ తాగడం, నన్ను చూడకపోవడం. ఇంకా నేను కష్టం చేసుకొని బతికేటప్పుడు తన దగ్గర ఎందుకు నేను అలానేసి వెళ్ళిపోయా. అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పకుండా ఏం చేశానంటే ఇంకా ఆలోచించేసి నాకు అంటే నేను ఎవరి సలహా నేను తీసుకోలేదు, నాకు నేనే ఇంకా ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతో మంది వేదన పడుతున్నారు మేడం. 20 years 10 years నుంచి అలా ఎలా చేస్తారు మేడం? ఉండాలి కదా, చదువుకున్నారు కదా. తెచ్చి సాగుతాని నువ్వు అంతా నమ్మించి నన్ను ప్రేమించి ఫేస్బుక్ లో మంచిగా చూసుకుంటా మేడం. తను చెప్పుడు మాటలు విని ఇలా తయారైంది మేడం. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అలా చేయలేదు కదా. నువ్వు అలాగుంటే నేను ఫస్ట్ నుంచి నీతో ఉండేసి నేను జాబ్ చేసి డబ్బు నీకు తెచ్చిచ్చానంటే నీకు ఎంత నమ్ముంటే నేను ఇచ్చింటా. నువ్వు నన్ను చూసుకుంటావని నమ్మకంతో నా మొగుడే నన్ను ఇట్లా చేయడు, నా గురించి ఇంట్లో నుంచి కూడా వచ్చేసాడు అనేసి నేను నమ్మాను కదా. అలాంటప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నేను ఎందుకు నిన్ను మంచిగా చూసుకోలే? నేను నెల రోజులు ఎవరు అన్నం పెట్టావు నువ్వు నాకు? నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు రైస్ కూరగాయలు అన్ని నేను తెచ్చుకున్నానా, నువ్వు తెచ్చావా? అసలు ఇంటికి 1 month ఒకసారి తెచ్చేది. అవి ఎలా తెస్తారు? డైలీ తెస్తారా? చారు కదా. నేను పక్కన కూడా నీకు చెప్పి పంపించాను కదా. నాకు ఒక డౌట్, ఒక్క నిమిషం ఉండండి. మీరేంటి ఆవిడ మీరు అని పిలుస్తున్నారు? నేను రెస్పెక్ట్ ఇస్తా మేడం. నీ వైఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చేంత ఉత్తముడువా? బయట వాళ్ళకైతే మొగుడు, ఇంట్లో వాళ్ళకి అట్లే ఉంటది మేడం. ఏం నిన్ను మీరు అనే పిలుస్తాడా? ఇప్పుడు లవ్ చేశారు, మీకు ఆ క్లోజ్నెస్ లేదా? మీరు అని పిలుచు అదే అంటుంది. బయట వాళ్ళకి కదా మొగుడు, నా దగ్గర ఎలా అంటాడు అన్నాడు కదా. అందరినీ గౌరవిస్తాడేమో లైన్ లో పెట్టి.
బాగానే ఉంది అవ్వ. కాదమ్మా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏంటి? ఇప్పుడు నువ్వు అంత భ్రమపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆధారాలు చూపెట్టమంటున్నాడు. నీ ఫోన్లో ఉన్నాయని అంటున్నావు కానీ నీ ఫోను తీయట్లేదు. నా ఫోన్ లో ఉండేలా నాకు ఫోన్ చేశానంటే చూడండి నాకు ఫోన్ చేశాడేమో అంటున్నా. ప్రూఫ్స్ అలా నేను తీసుకున్నా అసలు. ఏవన్నా కూడా ప్రూఫ్లు గిఫ్లు ఉంటాయి. సార్ నేను ఒకటే నిర్ణయించుకున్నా అలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలా అనేసి నేను ఆలోచన నాకు లేదు. ఎందుకు నాకు నమ్మించి అందరినీ వదిలేసి నేను బయటకు వచ్చాను. నన్ను సాగుతానని నమ్మించాడు, నాకు మోసం చేస్తాడు. ఎవరికి చెప్పినా ఏం చేసినా అది నాలో ఉండాల. ఎవరు చెప్పినా అది ఒక ఫ్యామిలీ అనేది మా ఇద్దరికి సంబంధించి మేము ఇష్టపడాలి తప్ప ఎవరు చెప్పిన 2 రోజులు చెప్తారు, మీరు చెప్తారు, నేను 2 రోజులు ఉంటా, తర్వాత ఏదో ఒకటి మళ్ళీ విడిపోతుంటాం. కాబట్టి నేనే అలాంటి నిర్ణయం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక 4 months ప్రెగ్నెన్సీ నేను నిజమే. తర్వాత నేను ఫోన్ చేశాను, తను నాకు చేయలేదు. నెల నువ్వు అబార్షన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం నాన్న, భర్త పేరెంట్స్ సైన్ చేయాలి. నీకు ఎవరు సైన్ చేశారు అబార్షన్ కి? లేదు మేడం, అది నేను వేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని నీ ప్రాణం మీదకి వస్తుంది. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికీ తెగించి ఆ పని చేస్తాను. నేను చచ్చిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోనీ, లేకపోతే నేను చచ్చిపోయినా. తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత? లేదు మేడం, వాళ్ళ టాబ్లెట్స్ అది అబార్షన్ అయిపోయింది. ఎంటీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ. ఇంకేం హాస్పిటల్ ఫాలో అప్ లేదా? తర్వాత ఏం బ్లీడింగ్ ఏమో అవట్లేదు? మా ఫ్రెండ్ కి అడిగాను నేను. అడుగుంటే మా 5 months అట్లా వచ్చినప్పుడు టాబ్లెట్స్ అంటే ఒక 700 అంటే ఒక సింగిల్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక 3 టాబ్లెట్స్ సన్నగా ఉంటాయి, అట్లా ఇచ్చేసారు. నీకు 3 daysలో 2 daysలో అబార్షన్ అయిపోతుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా అలా తెచ్చుకొని అంటే ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. నేను బతికేటప్పుడు నాకు తెచ్చి పెట్టలా చూడడంలా. ఎలాగో నేను జాబ్ చేసుకుని బతుకుతున్నా. ఇది తల్లి వాళ్ళకి తెలిసి కూడా తర్వాత మేము విడిపోతే వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు బిడ్డ పుడతాడు, మేమిద్దరం కలుచుకోలేకపోతాం. ప్రజలు ఏమనుకుంటారు చూడు, తెలిసిన వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ లవ్లు ఇవే. ఇప్పుడు మౌడికే కలింది అనుకుంటారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏమంటారు ఎవడ కలింది ఏంటో. నీకు అన్ని తెలుసులే అమ్మా. అయ్యో బాబాయ్ అన్ని తెలుసులే అమ్మా. అలా కాదు. ఇప్పుడు ఏంటమ్మా ఫైనల్ గా ఇప్పుడు బేబీని తీసేసావు అంటే కనుక ఇతను గుడ్ బై చెప్పినట్టేనా? ఇంకా అంతేనా? తీసేస్తారు సార్, నాకైతే ఇంకొద్దు. ఇప్పుడు అతను మారినా వద్దా? తను మాట్లాడని నాకు నమ్మకం లేదు మేడం. సరే, అతనికి ఎటువంటి సంబంధాలు లేవని ప్రూవ్ చేస్తే ఓకేనా? అది కూడా వద్దా? నేను కళ్ళతో చూసాను కదా మేడం, నేను ఎలా నమ్ముతా? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పినవి అయితే నేను ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా నీ దృష్టిలో అది రాంగే అని కదా మేడం. ఎలా బెడ్ మీద ఎలా ఉంటారు, బట్టలు లేకుండా బెడ్ మీద పడుకుంటే అది లిఫ్ట్ ఇస్తారు, అలా కూడా లిఫ్ట్ ఇస్తారా? లేదు కదమ్మా, నువ్వు ఏదైనా ప్రూవ్ తన చేసి సెల్లో ఉన్నాయి కదా, తనని చెప్పను. లేవా ఉన్నాయా అడగండి. నా సెల్లు లేవు కదా మేడం, నా సెల్లు ఎలా ఉంటాయి? ఉన్నా నువ్వు చూపించు. ఎందుకు చూపిస్తాడు? చూపించాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నిజం మాట్లాడితేనే మేము ఏదైనా చేయగలం. మీ ఇద్దరు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడేస్తే ఎట్లా? ఇప్పుడు తను అలిగేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఉండాలి కదా. కాపురం నీకు కావాలన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా? ఒకటి తను అంత ఎలాగా ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీ తన ప్రెగ్నెన్సీ కూడా తీసేసుకుని భర్తకు గుడ్ బై చెప్పాలి అనే పెద్ద ఆలోచన వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇక్కడ కూర్చొని అబద్ధం ఆడవలసిన అవసరం ఏంటి? ఆ అమ్మాయికి ఏం గెయిన్ ఉంది చెప్పు? ఈ రోజు అబద్ధం ఆడి మొగుడిని వదిలించుకోవాలనేటటువంటి ఆలోచన అంటే తన కళ్ళు బయర్లు గమనియా? తను చూసిందంత అబద్ధమా? హాలిసినేషన్సా? ఊహలా? బైక్ లో ఎదురు ఎక్కించుకుని వచ్చి నేను కొట్టి అమ్మాయిని దించాను కదా, మరి ఇద్దరు ఎందుకు అడగలని అన్నప్పుడు గమని ఎందుకున్నారు? తప్పు లేకుండా ఎందుకుంటారు చెప్పండి? షాపింగ్ చేసి బట్టలు అంటే లిఫ్ట్ ఇస్తే అలా కూడా తనకే మేడం షాపింగ్ కూడా చేసి తనకు బట్టలు ఇస్తాను. షాపింగ్ చేస్తే నాకు ఇవ్వాలి కదా, అదెందుకు పెట్టుకొని పోయింది? ఎవరో ఒక అమ్మాయితో షాపింగ్ వెళ్ళి భార్యకి షాపింగ్ చేసి పెడతావా? లిఫ్ట్ అడిగారు మేడం. లిఫ్ట్ అడిగిన అమ్మాయితో నీకేంటి షాపింగ్? బట్టలు పట్టుకొని వస్తున్నా తన కోసం. శ్రీకాంత్ లిఫ్ట్ ఓకే, ఆవిడ చూసింది అంటుంది కదా కల్లారా నీ ఫోన్ లో. సరే షాపింగ్ చేసినటువంటి బట్టలన్నీ కూడా అమ్మాయి పట్టుకుపోయిందంట, దానికి ఏం చెప్తావు? తీసుకెళ్ళింది కదా, నాకు ఇవ్వలేదు కదా, మరి నాకు తెస్తే నాకు ఇవ్వాలి కదా. తర్వాత చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఆ మందికి తీసుకెళ్ళింది, మరి నాకు ఇవ్వలేదు కదా, నాకుంటే నాకు ఇవ్వాలి కదా. ఫస్ట్ లో చేసుకున్నప్పుడు కూడా చెప్పాను నేను, తేడాలు వచ్చాను కదా, సంపన్న సంపద సావనని వస్తాను, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పాను కూడా నేను. నీ పవరు అప్పుడు చూపెట్టుంటే బాగుండేది, ఇప్పుడు కాదు. బిడ్డ మీద కాదు చూపెట్టేది పవర్. అనవసరంగా ఏం మాట్లాడకమ్మా. ఉండాలనిపించలేదు సార్. ఇప్పుడు బిడ్డ నుంచుకుంటే ప్రజల్లో నేను తిరగాలి కదా సార్, చెప్పండి. ఇవన్నీ కాదు, బిడ్డని అనవసరంగా చేతులతో నులిమి చంపేశావు. అదేదో ఒక పొడవ టాబ్లెట్ 2 పొట్టి టాబ్లెట్లు అంట. ఏమ్మా మీ ఇష్టానుసారం పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇష్టానుసారం ఇంట్లోంచి పారిపోవటం, మళ్ళీ ఒక పక్క నుంచి అనుమానం, ఇంకో పక్క నుంచి ఫిజికల్ రిలేషన్షిప్పే పోనీ అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోరు, గర్భవతి అయిపోతావు, పుట్టింటికి వెళ్ళిపోతావు, వీడి మీద కోపంతో బిడ్డని చంపేస్తావు. ఏందమ్మా ఈ ఈక్వేషన్? అందుకే సార్ ఒకసారి తప్పు చేసి పెళ్లి చేసుకొని ఇంత పని చేశాను కదా, రెండోసారి బిడ్డని ఉంచుకొని వెనక పెట్టుకొని అందరికి చెడ్డ పేరు తెచ్చుకోవాలి, నేను తెచ్చుకోవాలని నాకు ఇష్టం లేక. అమ్మా ఈ ప్రతిఘటన డైలాగులు వద్దులే గాని ఒక్క 2 నిమిషాలు ఆగు. కాదు, ఇప్పుడు అతను తప్పు ఒప్పుకుని, మేడం అడిగిన ప్రశ్న, తప్పు ఒప్పుకుని మనిషి మారి వచ్చేటట్టయితే కనుక అతను కౌన్సిలింగో లేదంటే అతని చేత నిజాలు పలికించేటటువంటి ప్రయత్నం చేసి వచ్చేటట్టయితే కనుక యాక్సెప్ట్ చేస్తావా? లేదంటే ఇరిగిపోయినటువంటి మనసు ఇంకా కలిపేటటువంటి అవకాశమే లేనని డైలాగ్ చెప్తావా?
లేదు సార్ నేనైతే కలవను. ఓకే, నువ్వు అదేలే, నువ్వు అంత పెద్ద స్టెప్ తీసుకుని కడుపులో ఒక తల్లి బిడ్డను చంపుకుంది అంటే కనుక తను చేసిన దానికే కదా సార్ నేను చంపేశాను. ఓకే నాన్న నువ్వు కరెక్ట్. ఆపమ్మ బాబు, ఊరికే చంపే. శ్రీకాంత్ ఒక్క నిమిషం, నిజం ఒప్పుకుంటావా? సార్ నేను అలా నిజం ఒప్పుకుంటావా? బైక్ నిజమన్నా ఒప్పుకుంటావా, లేదంటే ఫోన్ నిజమన్నా ఒప్పుకుంటావా? రెండు నిజాలు ఒప్పుకుంటావా? ఏ నిజం ఒప్పుకో? నేను ఏ తప్పు చేయలేదు ఏ సార్. తప్పు చేయలేదు. అబ్బా, నువ్వు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. ఇంకా అదే మాట ఇంక రెండోది ఉండదు. ఈ మూడు గాలిలో ఉన్న కుందేళ్ళు దొరికినాయి వీళ్ళిద్దరికి. సార్ కళ్యాణ్ సార్ విన్నారు కదా. అదే ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళ వాదన కానీ వాళ్ళ అగ్రెషన్ కానీ చూస్తే కనుక ఇద్దరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఫేస్బుక్ ద్వారా జరిగేటటువంటి ఈ ప్రయాణాన్ని ఆ ఫేస్బుక్ లో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటెన్సిటీలో ఇప్పుడు కలిసేటటువంటి దాంట్లో 1% కూడా చూపెట్టట్లేదు. అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం, ఒకరు మొహం చూసుకోకుండా ఫిజికల్ గా ఎదురుబెదురు అవ్వకుండా ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లోంచి పారిపోయి మరీ పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి. ఈ రోజు ఎదురుబెదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బా ఎంత గొప్ప ప్రేమ అంటే ఇలా ఉండాలి, అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఏం న్యాయం చేశారు? దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరు? ఈ రోజు ఇక్కడికి వచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే ఎందుకు నాకు కోపం వస్తుంది అంటేనమ్మా, ఈరోజు మీరు చేసినటువంటి తప్పులకి ఇందాక నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా అట్లీస్ట్ ఫేస్బుక్లో కలిసినటువంటి పరిచయం నిజమా కాదా పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు? నాకుండేటటువంటి అనుభవంతో నాకుండేటటువంటి వయసులో నేను ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా? ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకి లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానమ్మా, ప్రతి వర్డ్లో బ్యాలెన్స్ ఉంది, ప్రతి వర్డ్లో లెక్క ఉంది, ప్రతి వర్డ్లో కూడా ఒక ఆలోచన అనుభవం కనిపిస్తుంది. అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావు అంటే కనుక సరే సార్, ప్రేమ అనేది ఒక పిచ్చి, ప్రేమ గుడ్డిది, ప్రేమకి కళ్ళు ఉండవు ఏవో అంటారు కదా, ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిపోయానని అనుకుంటా. సరే, అది ఓకే, అర్థమైంది. తర్వాత నెంబర్ 2, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేసే ముందు ఎస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ. మేడం చాలా క్రిటికల్ క్వశ్చన్ అప్పుడే అడిగారు, నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా కాదా అని అడిగారు. నో అని నువ్వు చెప్పావు. అంటే ఏంటి దాని అర్థము? ఆ తర్వాత కూడా నీ అనుమానం కంటిన్యూ అయింది, మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది, మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. అక్కడ కూడా ఆలోచన శూన్యం, ప్రెగ్నెంట్ అయ్యావు. సరే, తెలుసుకుంటాడు అనుకున్నారు సార్. ఓకే, నువ్వు ఏమనుకున్నావు? అతను చూసి గొడవపడా సరే సర్దుకుని ఎలాగో ఎక్కడ జరుగుతుంది కదా ఓకే. సర్దుకుంటాడు అనుకున్నా. కానీ ఇంటికి తెచ్చేసి బెడ్ మీద కూడా ఇలా చేస్తాడు, సెల్లో ఫోటోలు తీసుకుంటాడు, వీడియోలు తీస్తాడు, అలా అనుకోలేదు కదా సార్. నెక్స్ట్ విను ఒక్క నిమిషం మళ్ళీ అదే ఎందుకు? విన్నాం కదా, ఇప్పుడు మాకు అవన్నీ చూపెట్టాలా? నెంబర్ 2, ప్రెగ్నెంట్ అయిపోయావు, ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యి మీ ఇంటికి వెళ్ళావు. ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడు వస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది. ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులను అందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్లలను అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉంది అని నేను అంటూ ఉంటాను, ఐసీడీ అంటూ ఉంటాను. అంటే వాళ్ళ ఆలోచన ఉండదు, యాక్షనే ముందుంటుంది. ప్రేమను కాపాడేయాలి, తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించడానికి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి సినిమాటిక్గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయే ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబుల్ ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం. అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం. నువ్వు ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా, చాలా సహనంతో, చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా, తాగుబోతాడైనా, వ్యభిచారుడైనా, బయట తిరిగేటటువంటి వ్యక్తి అయినా, హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని, స్త్రీమూర్తుల్ని నేను చాలామందిని చూశాను. నువ్వు అలాగే ఏమీ ఆలోచించలేదు. పోనీ నువ్వు నువ్వు భర్తని అనుమానించావు, భర్తని వేలెత్తి చూపెట్టాయో, ఎవరు సహాయ సహకారాలు తీసుకోలేదు, భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. నువ్వు కేవలం ఏంటంటే నీ కసి, కోపం, పగ. జస్ట్ లిసన్ టు మీ ఫర్ 2 minutes నాన్ సెన్స్. నువ్వు ఎవరు హెల్ప్ తీసుకున్నావు? ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా? ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా? ఏమీ హెల్ప్ తీసుకోలేదు. నీ కసి, కోపం, పగ, ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు? బిడ్డ మీద చూపెట్టావు.
నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు. మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురుట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డైలాగులు కొట్టుండేదాన్ని కాదు. నీ భర్త తప్పే అయి ఉండొచ్చు, బైకుల మీద ఆడవాళ్ళని ఎక్కించుకుని తిరిగి ఉండొచ్చు, పార్న్ వీడియోలు తీసి ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డ మీద చూపెట్టో చూడో అక్కడ నీకు ఉండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది. అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా అన్న జాగ్రత్త పడి ఉండాలి, లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా అన్న ఉండాలి. ఇది నీకు ఉండేటటువంటి ఆలోచన, ఇంగితం. ఇప్పుడు ఏమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను, నా భర్త మీద నాకు ఎంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి 4 పేకాలంటే కనుక అతన్ని పేకాలి, లేదంటే మొత్తం మీ జనసైన్యాన్ని అంతా తీసుకొచ్చి వాడిని ఒక 4 తగిలించాలే కానీ నీ బిడ్డను చంపుతావా? నిన్ను ఇప్పుడు గౌరవించాలా? మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా? ఉంటావా ఉండవా అమ్మ నిన్ను ప్రశ్నించాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్ సెన్స్ మేడం. ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్ ఒక అసోసియేషన్ ఏమీ లేదు. ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు. అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు. శ్రీకాంత్ విషయానికి వస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్, ఇక్కడ ఏ ఆధారం లేదు. మనం ఏది మాట్లాడితే అదే నిజం, ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం. సో కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు చూడండి మేడం బిడ్డను చంపేసుకుంది, నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు. తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి. తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. భర్త పాత్ర అనేటటువంటిది 10 మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా భర్త పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా ఆ అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది. సో అదొకటే నాకు బాధ కలిగింది, కానీ ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు. ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక పాయింట్తో ఈరోజు వీళ్ళిద్దరిని కలిపామనుకోండి మేడం, కౌన్సిలింగ్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించామనుకోండి, ఒక గిల్ట్తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు. నేను చెప్తున్నా, నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు, నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నానని ఆవిడ అంటది. సో వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు. అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతాదో పుట్టదో, పుట్టకపోతే కనుక ఒకరు నిందించుకుని నిలదీసుకుని మళ్ళీ కొట్టుకుని మళ్ళీ ఇక్కడే కూర్చుని మన దగ్గరే పంచాయతీ పెడతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు, నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పం. వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి ఎవరి దారిని వాళ్ళు పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.